ఇదే విధంగా దేవుడు ఎవరిని పంపుతాడో ముందుగా వారి గుర్తింపునకు బలపరుస్తున్నాడు. ఇదే విధంగా యేసు బాప్తిస్మమును ముందుగా ఆయన దేవుని కుమారుడని ప్రకటించబడింది. ఆయన దేవుడు కుమారుడని ప్రకటించబడింది. కీర్తనలు 98 మనం చూసినప్పుడు దేవుడు రక్షణ కార్యాన్ని ప్రకటించే దేవుడు. రక్షణ కార్యాన్ని ప్రకటించే దేవుడు. ఈ కీర్తన మొత్తం దేవుడు చేసిన రక్షణ కార్యాన్ని గూర్చిన ఆనంద గీతం, మంచి పాట. ఏమంటున్నాడంటే 98 2వ వచనంలో, యెహోవా తన రక్షణను తెలియచేశాను. చూడండి, దేవుడు తనను తానే నీ దగ్గరికి వచ్చి తనను పరిచయం చేసుకొని తన రక్షణను తెలియజేస్తుంటున్నాడు. అయ్యా, నా మాట విను, నాతో సహకరించు, నేను నీకు రక్షణ కలగచేస్తుంటున్నాను అని చెప్పి దేవుడు తనను తాను మోషేకు పరిచయం చేసుకుంటున్నాడు. ఒకవేళ నిన్ను కూడా అలా పరిచయం చేసుకోవడానికి నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకు అవకాశం ఇస్తుంటున్నావా? నేను నీకు రక్షణ కలగచేస్తాను అని చెప్పి అన్నప్పుడు నువ్వు వింటున్నావా? మనం గ్రహించబద్ధులమైంటున్నాం. ముఖ్య అంశం, దేవుని రక్షణ ప్రజలందరికీ అది ఆనందంతో ప్రకటించబడాలి. దేవుని రక్షణ ప్రజలందరికీ ఆనందంతో ప్రకటించబడాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ ఇంటర్వ్యూ, ఆ ఆనందాన్ని నీతో సంతోషంగా మాట్లాడాడు, సమాధానంగా మాట్లాడాడు. ఆ ఆనందాన్ని తీసుకెళ్ళి నువ్వు ప్రకటించమంటున్నాడు. ప్రకృతి కూడా దేవుని రక్షణను కీర్తిస్తుంది. చూడండి, ప్రకృతి అంటే మనము ఏమని అర్థం చేసుకుంటాం? వీచే గాలి ప్రకృతి, తగిలే గాలి, వీచే గాలి, సూర్యుడు చంద్రుడు, పగటి వేళ సూర్యుడు, రాత్రి వేళ చంద్రుడు, మధ్యలో గాలి, ఇవన్నీ భూమి, ఆకాశం, ఇవన్నీ ప్రకృతి. ఇంకా చేయబడినటువంటి నరుడు, ఆయనతో నిర్మించినటువంటి నరుడు, భూమి అయితే తన యొక్క కార్యములను చేసి మొక్కలన్నీ మొలిపించి పండ్లు ఫలాలను, నరునికి ఆహారమైనటువంటి ప్రతి ధాన్యాన్ని మొలిపించినట్టు మనం చూడగలం. అదే భూమి నుండి జంతుజాలములంత జంతువులన్నీ ఉత్పత్తి అయినట్టు కూడా మనం చూడగలం. సముద్రములోటి మత్స్యములు ఉత్పత్తి అయినట్టు కూడా మనం చూడగలం. ఈ యొక్క ప్రకృతి కూడా దేవుని రక్షణను కీర్తిస్తుంది. ప్రభువా, నీ వలన నేను కలిగానని చెప్పి, నీ వలననే నేను చేయబడ్డాను, నీ వలననే నేను ఏర్పడ్డానని చెప్పి ఆకాశం తెలియపరుస్తుంది, భూమి తెలియపరుస్తున్నది, గాలి తెలియపరుస్తున్నది, సూర్యుడు తెలియపరుస్తున్నాడు, చంద్రుడు తెలియపరుస్తుంటున్నాడు. ప్రకృతిలో ఉన్న మొక్కలు, మనకు ఆహారంగా మారే మొక్కలు కూడా ప్రభువును ధ్యానం చేస్తుంటున్నాయి. ప్రభువా, నీ వలన మాకు రక్షణ కలిగిందని చెప్పి ప్రభువును కీర్తిస్తుంటున్నాయి. మనమేం చేయగలుగుతుంటున్నాం? ప్రకృతి దేవుని రక్షణను కీర్తిస్తున్నప్పుడు నరులముగా మనము, ఆయన రూపంతో చేయబడినటువంటి మనము ఏ రీతిగా ఆయనను కీర్తిస్తుంటున్నాం? మనం గ్రహించబద్ధులమైంటున్నాం.